నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎవరికి ఉండదో చెప్పండి. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక అత్యంత అరుదైన అవకాశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే పవిత్రోత్సవం. దీని బుకింగ్ ప్రాసెస్ కాస్త సంక్లిష్టంగా అనిపించినా కంగారుపడకండి. ఈ విశ్లేషణలో దాన్ని మనం చాలా సులభంగా డీకోడ్ చేద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న పెద్ద నంబర్ 4 చూశారు కదా. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక మ్యాజిక్ నంబర్. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క టికెట్తో మనకు లభించే అద్భుతమైన వరాలు ఇవి. ఏంటవి? ఏకంగా 4 రోజుల అకామిడేషన్, అలాగే 4 ఖచ్చితమైన దర్శనాలు. అసలు తిరుమలలో ఒక్కరోజు గది దొరకడమే గగనం. అలాంటిది ఇలాంటి ప్యాకేజ్ రావడం నిజంగా జాక్పాట్ కొట్టడమే కదా. సరే, అసలు దీన్ని ఎలా ప్లాన్ చేయాలో ఈరోజు మనం 5 స్టెప్స్లో చూడబోతున్నాం. ముందుగా ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటి, ఆ తర్వాత బుకింగ్ లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి, మనం చేసుకోవాల్సిన సన్నాహాలు, ఎగ్జాక్ట్ షెడ్యూల్, చివరగా వర్చువల్ సేవల ప్రత్యామ్నాయాలేంటో క్విక్గా చూసేద్దాం. మొదటిగా ఈ అద్భుతమైన అవకాశం వెనుకున్న అస్సలు రహస్యమేంటో చూద్దాం. ఈ పవిత్రోత్సవాల సేవ ఎందుకంత స్పెషల్ అంటే, ఇది ఏడాదంతా ఉండదు, సంవత్సరానికి కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. పైగా మొత్తం మీద చూసుకుంటే కేవలం 750 టికెట్లు మాత్రమే ఉంటాయి. ఆ 3 రోజుల ఈవెంట్ కోసం కేవలం ఈ 750 మందికి మాత్రమే 4 రోజుల వరుస బస, 4 ప్రత్యేక దర్శనాలు లభిస్తాయి. ఆలోచించండి, లక్షలాది మంది వచ్చే తిరుమలలో ఆ 750 మందిలో మనముండటమంటే అది నిజంగా అల్టిమేట్ ఇన్సైడర్స్ గోల్ అని చెప్పాలి కదా. మరి ఇంతటి అరుదైన టికెట్ను ఎలా దక్కించుకోవాలి? ఇక లాజిస్టిక్స్ మరియు ఆర్థిక వివరాల మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం లైన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మే 21వ తేదీన ఆన్లైన్ బుకింగ్ మొదలవుతుంది. కరెక్ట్గా ఆ క్షణంలో మనం సిద్ధంగా ఉండాలి. అక్కడ నుండి మన ప్రయాణం మొదలైతే ఆగస్ట్ 22న తిరుమలలో అకామిడేషన్ లభిస్తుంది. ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 23, 24, 25 తేదీలలో మన ప్రధాన సేవలు ఉంటాయి. మేలో బుక్ చేస్తే ఆగస్టులో సేవ. ఈ గ్యాప్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక ఖర్చుల విషయానికొస్తే ఈ టికెట్ ధర ఒక్కరికి కేవలం 2500 రూపాయలు. అదే ఇద్దరు వెళ్లాలనుకుంటే 5000 అవుతుంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఒక మొబైల్ నెంబర్కి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. 4 రోజుల బస, 4 దర్శనాలు, వీటన్నింటినీ లెక్కేసుకుంటే ఇది అక్షరాలా పైసా వసూల్ డీల్ కదా. సరే, టికెట్ దొరికేసిందనుకుందాం. తర్వాతేంటి? మన 3వ విభాగం, సన్నాహాలు లేదా ప్రిపరేషన్. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం రూల్ ఆఫ్ 4 గురించి మాట్లాడుకోవాలి. అంటే 4 దశల నియమం. మనం బుక్ చేసుకున్న ఆన్లైన్ టికెట్కి ఖచ్చితంగా 4 జిరాక్స్ కాపీలు మన దగ్గరుండాల్సిందే. మొదటి కాపీ ఏఆర్పీ కౌంటర్లో రూమ్ తీసుకోవడానికి, రెండవది సుపథం ఎంట్రీలో వెరిఫికేషన్ కోసం, మూడవది మాల, జాకెట్ తీసుకునే కౌంటర్ దగ్గర, ఇక ఫైనల్గా లడ్డు కౌంటర్ దగ్గర 4వ కాపీ తప్పనిసరిగా ఇవ్వాలి. ఏ ఒక్క కాపీ మిస్ అయినా అనవసరమైన టెన్షన్. సో ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఇక ఈ పాయింట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకవేళ ఆగస్ట్ 23న జరిగే మొదటి రోజు ఉదయం సేవకు మనం హాజరు కాకపోతే ఆ టికెట్ మిగతా రోజులకు క్యాన్సిల్ అయిపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. మొదటి రోజు మిస్ అయితే ఇక ఆ తర్వాత ఎన్ని రోజులున్నా ఆ టికెట్ ఏమాత్రం చెల్లదు. ఇది చాలా కఠినమైన రూల్. కాబట్టి ఏది ఏమైనా ఫస్ట్ డే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇక ఇప్పుడు అసలైన ఘట్టం. తిరుమలలో ఆ 3 రోజులు ఎలా గడుస్తాయో మన 4వ విభాగం షెడ్యూల్లో చూద్దాం. రోజువారీ ప్లాన్ ఒకసారి గమనిస్తే ప్రతిరోజూ ఉదయం 7 గంటలకల్లా సుపథం ఎంట్రీ దగ్గరకు చేరుకోవాలి. ఆగస్ట్ 23, 24 తేదీలలో ఉదయం సేవ, ఆ తర్వాత జయ విజయల వద్ద నుండి దర్శనముండాయి. ఇక 25వ తేదీన అంటే 3వ రోజున ఒక స్పెషల్ బోనస్ ఉంటుంది. ఉదయం సేవతో పాటు రాత్రి జరిగే పూర్ణాహుతి తర్వాత మరొక ప్రత్యేక రాత్రి దర్శనం కూడా ఇస్తారు. అలా మొదట మనం చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా 4 దర్శనాలు పూర్తవుతాయి. ఇంత పొద్దున్నే ప్రతిరోజు వెళ్ళాలి కదా అని టెన్షన్ పడుతున్నారా? అక్కర్లేదు. ఎందుకంటే మనకు అకామిడేషన్ ప్రధాన ఆలయానికి చాలా దగ్గరలో ఉన్న రాంబగీచా లాంటి ఏరియాలో ఇస్తారు. ఇది ఆగస్ట్ 22 సాయంత్రం నుండి 26వ తేదీ వరకు మన పేరు మీదే ఉంటుంది. అంటే ఒకే రూంలో ఎలాంటి మార్పు లేకుండా ఆ 4 రోజులు ప్రశాంతంగా గడపొచ్చు. ఒకవేళ మనకు ఈ పవిత్రోత్సవాల టికెట్టు దొరకకపోతే పరిస్థితేంటి?
అందుకే మన దగ్గర ఎప్పుడూ ఒక ప్లాన్ బి ఉండాలి. అదే మన 5వ విభాగం, వర్చువల్ సేవల ప్రత్యామ్నాయాలు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూద్దాం. ఉదయం 10 గంటలకు రిలీజయ్యే ఆర్జిత సేవలకు, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజయ్యే వర్చువల్ సేవలకు చాలా తేడా ఉంది. ఆర్జిత సేవల్లో మనం భౌతికంగా పాల్గొని సుపథం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారిని దగ్గరగా దర్శించుకోవచ్చు. కానీ వర్చువల్ సేవలైతే సేవను ముందుగా ఇంట్లోనే టీవీలో చూసి ఆ తర్వాత ఎంచుకున్న తేదీకి మామూలు ఏటీసీ సర్కిల్ ద్వారా రెగ్యులర్ దర్శనానికి వెళ్ళాలి. సో బుక్ చేసుకునే ముందే ఈ 2 స్టెప్ ప్రాసెస్ మీద క్లారిటీ ఉండటం ముఖ్యం. అలాగే ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాలతో పాటే రిలీజ్ అయ్యే కొన్ని ఇతర ఆర్జిత సేవలు కూడా ఉన్నాయి. కళ్యాణోత్సవం, ఉంజాల్ సేవ లాంటివి గుడి లోపల జరుగుతాయి. వీటి ధరలు 1000 రూపాయలు మరియు 500 రూపాయలుగా ఉంటాయి. ఇక సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటివి గుడి బయట అంటే మాడవీధుల్లో జరుగుతాయి. ఇవి కూడా మనకొక మంచి ఆప్షన్గా పనికొస్తాయి. ఇంకొక చిన్న భయం చాలామందికుంటుంది. టికెట్ దొరికింది కానీ అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ అవ్వలేదే అని. అస్సలు కంగారు పడకండి. నేరుగా తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ కన్ఫర్మ్ అయిన పవిత్రోత్సవం సేవా టికెట్ చూపిస్తే చాలు. ఆఫ్లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లే స్వయంగా ఒక రూమ్ కేటాయిస్తారు. చూశారు కదా, కేవలం 750 టికెట్లు మాత్రమే. అది కూడా 4 రోజుల పాటు సాగే ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రయాణం. బస, 4 దర్శనాలు అన్నీ ఒకే ప్యాకేజీలో వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం ఈ అత్యంత అరుదైన అవకాశాన్ని దక్కించుకుని ఆ శ్రీవారి సన్నిధిలో అడుగుపెట్టే ఆ అదృష్టవంతులెవరో? ఒకవేళ సరైన ప్రణాళికతో ఉంటే ఆ అవకాశం మనదే కావచ్చు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.